హాయ్ అండి, మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈరోజు మా పిల్లలు ఏదైనా మంచి స్నాక్ ఐటమ్ చేసి పెట్టి మమ్మీ అంటున్నారు. నేను స్నాక్ ఐటమ్ ఏం చేయాలని ఆలోచించాను. రోజు ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా మన పూర్వీకులు చేసుకునే పాల తాలికలు నేను చేసి మీ అందరి కోసం కూడా వీడియో చేసి చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ పాల తాలికలు చేసే విధానం, మన పూర్వీకులు ఎలా చేసుకున్నారు అనేది కూడా మీకు మంచిగా అర్థం అవుతుందండి. మొత్తం వీడియో చూసేయండి. రండి, స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి పాల తాలికలు చేద్దాం. పాల తాలికలకి బియ్యం ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ముందుగా ఒక 4-5 గంటలు నానబెట్టుకొని ఇలాగా జల్లి గిన్నెలో వడపోసుకుంటే నీళ్ళన్నీ ఒడుస్తాయండి. ఇట్లా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఈ గిన్నెలో వడపోసుకున్న నీళ్ళన్నీ ఒడిచుని ఇప్పుడు పిండి పట్టి జల్లించుకుందాము. దీన్ని ఇంకా పాల తాలికలు దుయ్యాలి కదా, దానికి బెల్లం 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో బెల్లం వేసుకోవాలండి. ఆ బెల్లంలో కాస్త నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి కాసేపు. తర్వాత ఆ గడ్డలన్నీ కరిగాక మరగబెట్టుకొని పాకం చేసుకుందాము. నేను చూపిస్తా తర్వాత ప్రాసెస్. ఇలాంటిది ఒక జల్లెడ తీసుకొని నేను మిక్సీలో బియ్యం అన్నీ ఆడిచ్చానండి. కాస్త పిండి పెట్టాను, మీకు మొత్తం చూపిస్తే లేట్ అయిపోద్దని చెప్పేసి కొంచెం పిండి పట్టే విధానం కూడా చూపిస్తున్నానండి. ఇట్లా మిక్సీలో కానీ రోట్లో కానీ మీకు 1/2 కేజీ 1/2 కేజీ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. కేజీల తరబడి చేసుకునే వాళ్ళు అయితే బయట తడి బియ్యం పట్టే మిల్లులు ఉంటాయి కదా, వాటికి ఇచ్చి పట్టించుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఇలా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే ఇలా జల్లెడ పెట్టుకున్న తడిపిండి అండి అరిసెలకి, సలిపిండికి, ఇలాంటి పాల తాలికలకి చాలా బాగుంటుంది. పొడిపిండి బాగుండదంట. ఇలా ఉండలు వచ్చినా ఇలా కొంచెం సరి చేసుకుంటూ ఇట్లా జల్లెడ పట్టేసుకోండి. పిండి మొత్తం ఇలాగా జల్లెడ పట్టామా, ఇంకా పిండి ఇట్లా సాఫ్ట్గా వచ్చింది, బాగుంది కదా, ముద్దగా. ఇంక ఈ పిండి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనేది చూద్దాము. ఈ పిండిలో కాస్తంత ఉప్పు వేసి ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఏం చేయాలంటే కొద్దిగా పోసి మన ముద్దపడ కలుపుకోవాలి. మరి జారుగా కాదు, నేను ఇట్లా ముద్దగా కలుపుకోవాలన్నమాట. అంటే సలిపిండిలాగా. కాస్త ఉప్పు కూడా వేస్తానండి. నేను వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం అదవుతుంది. అటు ఇదిగోండి, ఒక చిటికెడే ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. ఇవ్వండి, పిండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కాసేపు ఉంచేసి ఇంకొక స్టవ్ వెలిగించుకొని మనం మిగిలిన పాకాన్ని స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టుకున్నాం. ఇది కాస్త బెల్లం కరిగి బాగా మరిగితే సరిపోద్ది, ఒక్క పొంగు రావాలంటే. బెల్లం పాకం ఇలా మరిగింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇంకా పాల తాలికలకి పాలు పెట్టుకుందాం. 3/4 లీటర్ పాలు పోసుకున్నాను నేను. కాసిన నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు మరగాలి. ఈ తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను నేను. పాల తాలికలు నేను చేత్తోనే చేస్తున్నాను. ఇదివరకు వెనకటోళ్ళు అంటే మన అమ్మమ్మల నాయనమ్మలు ఒక మూకుడు ఉండేది, మట్టి మూకుడు, దాని మీద వేసి పిండి ఇలా ఒత్తితే ఇలా తాలికల్లాగా పడేవి అనమాట. ఇప్పుడు మనకు ఆ మట్టి మూకుడు లేదు కదా, మీరు చక్రాల గిద్దలు పెద్ద హోల్స్ ఉన్నా కానీ దాంట్లో వేసి ఒత్తి ఇలాగా తాలికల్లాగా చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇట్లా అన్నమాట తాలికలు రెడీ చేసుకోవాలి. తాలికలన్నీ ఇలా చేత్తో చేశాను కదా, ఇవి పాలు మరుగొచ్చినాయి. ఈ పాలల్లో వేద్దాం కొన్ని పాల తాలికలు తీసి. అట్లాగా పాలు బాయిల్ అవుతూనే ఉండాలి.
ఇప్పుడే కలపొద్దు. చూడండి పాలు ఉడుకుతుంటే ఎట్లా పొంగు వస్తుందో చూడండి. పాల తాలికలు, పాల పొంగు. చూడండి పాలల్లో మంచిగా ఉడికినాయి పాల తాలికలు. మెత్తగా ఉడికి పాలు కూడా చిక్కబడి బాగున్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా దించేసుకోవాలి. చల్లారాక పాకం పోయాలి. ఈలోపు కాస్త డ్రై ఫ్రూట్స్, బాదాం, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యి వేసి వేయించుకోవాలి. చూడండి ఇలా వేగినాయి కదా. ఈ పాలు చల్లగయ్యాక, కాస్త చల్లగయ్యాక ఈ పాకం పోసుకున్నాము. చూడండి పాల తాలికలు కాస్త చల్లగైనాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కరగబెట్టుకున్న బెల్లం పాకం పోసేద్దాం. బెల్లమే వేసుకోవాలండి, బాగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మనం ఈ జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేపుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాం. కాస్త గసగసాలు, యాలకులు దంచిపెట్టిన ఇవి కూడా వేసుకుంటే చలువ చేస్తుంది గసాలు. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి సర్వింగ్ బాల్స్ లోకి. ఇదిగోండి పాల తాలికలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది చేసే విధానం కూడా మీరు చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు పాల తాలికలు ఏ విధంగా వచ్చినాయో అనేది నాకు కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల తాలికలు టేస్ట్ చూసి చెప్తానండి, మీకు ఊరిచ్చారు అనుకోబాకండి. ఓకే అండి, చూడండి. అబ్బా ఎంత బాగున్నాయో, అమోహం, అమృతం. తాలికలు కూడా మంచిగా ఉడికినాయండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాంటివన్నీ పిండి వంటలు తినే చాలా బలంగా ఉన్నారండి. అందుకే నేను మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసే వంటలన్నీ మీకు చూపిస్తున్నా. మీరు కూడా చేసుకొని తిని ఆనందంగా ఉండండి. మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే పిండి వంట అండి ఇది. చేసే విధానం మీరు చూసారు కదా. మీరు ఒకసారి చేసుకోండి.